టీఎస్ పాలిసెట్ 2024 సంబంధించి ఫస్ట్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్లో ఎవరికైతే సీటు వచ్చిందో సీటు వచ్చిన స్టూడెంట్స్ అయితే కాలేజీలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అడ్మిషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అడ్మిషన్కి రిపోర్టింగ్ చేయడానికి కావాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవి ఉన్నాయి, స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకోబోతా ఉన్నాం ఈ వీడియోలో. ముందుగా వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కాలేజ్ జాయినింగ్ ప్రాసెస్లో మనకి ఇక్కడ ఏదైతే ఈ నెల జూలై 13th నుంచి జూలై 17th వరకు అయితే మీ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. మన డాక్యుమెంట్స్ లిస్ట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క ఫస్ట్ డాక్యుమెంట్ లిస్ట్ చూసుకున్నట్లయితే మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్, అదేవిధంగా సెకండ్ థింగ్ వచ్చేసి మీ యొక్క జాయినింగ్ రిపోర్ట్, అదేవిధంగా మీ యొక్క ఏదైతే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఉన్నారు కదా మీ యొక్క ఏదైతే మనకు ట్రాన్సాక్షన్ రిసిప్ట్, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఆర్ఓసి ఫామ్. వీటితో పాటు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి చూడండి, టీజీ పాలిసెట్ 2024 యొక్క ర్యాంక్ కార్డ్, అదేవిధంగా ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి అండ్ ఈక్వలెంట్ మెమో, మీ ఎస్ఎస్సి 10th మెమో, అదేవిధంగా 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీ యొక్క స్టడీ సర్టిఫికేట్ నథింగ్ బట్ బోనఫైడ్స్ కావాల్సి ఉంటుంది 4th నుంచి 10th వరకు. అదేవిధంగా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మీ యొక్క 10th టీసీ, అదేవిధంగా మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్, అదేవిధంగా ఓసీ స్టూడెంట్స్ ఉంటే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్, అదేవిధంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ స్టూడెంట్స్ అవసరం ఉన్న వాళ్ళు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏదైతే మనకు అదర్ స్టేట్ వాళ్ళు ఉంటారు కదా, లైక్ ఎంప్లాయీ సర్టిఫికేట్ వాళ్ళ పాడదా లేదంటే ఇక్కడ మనకు తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మైనార్టీ స్టూడెంట్స్ ఉంటే ఇక్కడ మైనార్టీ సర్టిఫికేట్ నథింగ్ బట్ ఎస్ఎస్సి టీసీ అనమాట, ఎస్ఎస్సి టీసీ తీసుకుని వెళ్ళాలి. ఓకే, అదేవిధంగా ఎవరైనా స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటే ఇక్కడ మనకు కనిపించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే మనం ఇదివరకు చూసి ఉన్నాం కదా, ప్రతి ఒక్కరైతే డాక్యుమెంట్స్ అయితే మీరైతే మ్యాండేటరీ అయితే మెయింటైన్ చేయాలి. మరి ఎన్ని సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీ తీసుకువెళ్ళాలి, మరి ఒరిజినల్ తీసుకువెళ్ళాలంటే ఒరిజినల్తో పాటు మీరు దాదాపుగా 3 నుంచి 4 అయితే సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీ తీసుకువెళ్ళండి. ఎందుకంటే ప్రతి కాలేజీలో కానీ ఇక్కడ ఖచ్చితంగా మనకు అడ్మిషన్ ప్రాసెస్లో అడుగుతారు అన్నమాట. ఒకటే చెప్తా ఉన్నాను గైస్, మీరు 3 నుంచి 4 ప్రింట్అవుట్ తీసుకోపోయి సపరేట్ అనమాట. మొత్తం 4 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీ తీసుకువెళ్ళండి. మీకు ఏ డాక్యుమెంట్ చెప్పాను కదా ఆ డాక్యుమెంట్స్ అనమాట. ఓకే, స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఈ వీడియో అయితే కంప్లీట్ అవుతామని భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా స్టూడెంట్స్ వచ్చేసి ఇంటర్నల్ స్లైడింగ్ గురించి అడుగుతూ ఉన్నారు. దాని గురించి కూడా మీకు స్టెప్ బై స్టెప్ అయితే అప్కమింగ్ వివరాలు అయితే అందిస్తాను. ఓకే, మీరు సపోర్ట్ చేయండి గైస్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.